ధనస్సు వారికి గనక చూసుకున్నట్లయితే మీ యొక్క రాస్యాధిపతి గురువు అవుతూ మీ రాశి నుంచి ఎంతకాలము సప్తమంలో ఉండేటువంటి గురువు అష్టమంలోకి వస్తున్నాడు. మరి అష్టమంలో జలరాశుల్లోకి వస్తున్నాడు. దీనివల్ల కలిగే ఫలితాలు ఏమిటి, ఏ దేవత ఆరాధన చేయాలి, ఎటువంటి విషయాల పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది లలితాం అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ అష్టమంలోకి వచ్చిన గురువు ధనభావాన్ని, వ్యయభావాన్ని, చతుర్థ భావాన్ని, ఈ మూడు భావాల్ని వీక్షిస్తున్నాడు. దీనివల్ల పాజిటివ్ జరుగుతుందంటే జరుగుతుంది, కానీ కొంచెం చూసుకోవాలి. ఎలాగా? విదేశాలకు వెళ్ళే యోగాన్ని ఇస్తున్నాడు 12వ భావాన్ని చూస్తూ. మరి విదేశాలకు వెళ్ళే విషయంలో కొంతమంది మధ్యలో కొంతమంది కన్సల్టెన్సీస్, మంచి కన్సల్టెన్సీస్ ఉంటాయి, ఇబ్బంది పెట్టేవి ఉంటాయి, రెండూ ఉంటాయి, లోకంలో అన్నీ ఉన్నాయి అలాగే. మరి ఇబ్బంది ధనం తీసుకొని మీకు పని చేసి చేయకుండా పెట్టేటువంటి కన్సల్టెన్సీస్ తెలియకుండా మీరు అప్రోచ్ అవుతారు యోగం ఉన్నందుకు. కాబట్టి ఏంటంటే అక్కడ మీరు రోజుకి 2 సార్లు హనుమాన్ చాలీసా చదివినట్లయితే మీరు చేసే ఇన్వెస్ట్మెంట్లో కావచ్చు, విదేశాలకు వెళ్ళేటువంటి అంశాలలో కావచ్చు, మీకు ఇబ్బంది కలగకుండా ఉంటుంది. అలాగే ధనభావాన్ని వీక్షిస్తున్నాడు కాబట్టి ధనపరమైనటువంటి విషయాల్లో కూడా అభివృద్ధి ఉంటుంది. గతంలో ఇప్పుడు అర్ధాష్టమి శని మీకు నడుస్తున్నందుకు గతంలో చూడండి, ఏదైనా ఒక గృహం కానీ స్థలం కానీ తీసుకుంటాం. స్థలం తీసుకుంటే దాని గురించి పక్క స్థలం వాడు ఏదో పేచి మాకు ఇక్కడ వరకు ఉంది అద్దుందనో, లేకపోతే గృహ నిర్మాణం చేస్తే కొంత పిల్లర్స్ లేపిన తర్వాత మనకి మేస్త్రి వెళ్ళిపోతాడు. ఇలా రకరకాల ఇబ్బందులు అవుతూ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క విషయంలో పర్టికులర్గా మీకు ఇబ్బంది ఉన్నటువంటివి క్లియర్ అవ్వడానికి గురు దృష్టి పనిచేస్తూ ఉంటుంది. విదేశాలు వెళ్ళడానికి, ధనాభివృద్ధికి, ప్రాపర్టీ విషయంలో బాగుండడానికి, గతంలో ఏర్పడినటువంటి కొన్ని బ్యాక్లాగ్స్ క్లియర్ అవ్వడానికి ఈ గ్రహస్థితి తోడ్పడుతుంది. అయితే ఇది పరిపూర్ణంగా మంచి రిజల్ట్ ఇస్తుందా అంటే శని రాహు ఎనర్జీస్ వల్ల కొన్ని ఇబ్బందికరమైన రిజల్ట్స్ కూడా ఇవ్వనుంది. దేశకాల పరిస్థితుల్లో కూడా ఇస్తుంది, దాని గురించి చెప్తాను నేను మీకు. కాబట్టి ఇక్కడ ఏంటంటే ప్రధానంగా శని, రాహు, కేతు ఈ గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. మరియు గురువు ఎప్పుడైతే మీకు ఈ సంవత్సరం 3 రాసులు మారుతున్నాడని చెప్పుకున్నాం కదా, మిథునంలో ఉండే గురువు కర్కాటకం నుంచి సింహం. జూన్ 2 నుంచి నవంబర్ వరకు కర్కాటకంలో ఉండే గురువు మీకు నవంబర్ నుంచి సింహరాశిలోకి కేతువు దగ్గరికి వెళ్తున్నాడు. ఎప్పుడైతే కేతువు దగ్గరికి వెళ్తున్నాడో ఇది ఇచ్చేటువంటి రిజల్ట్స్ ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇది కొంచెం ఆధ్యాత్మిక యోగాన్ని, పుణ్యక్షేత్రాలకు వెళ్ళడం ద్వారా కొన్ని డిస్టర్బెన్సెస్ తొలగడం ఉంటుంది. కాబట్టి మీకు నవంబర్ నుంచి ఒక 45 రోజుల పాటు మీరు పర్టికులర్గా 25 రోజుల ముందు 25 రోజులు చాలా మీరు ఏదైతే పుణ్యక్షేత్రాలకి తిరుపతి అనుకోండి, గణపతి ఆలయాలు అనుకోండి, దత్తాత్రేయ ఆలయాలు అనుకోండి, సూర్య ఆలయాలు అనుకోండి వెళ్ళండి. తద్వారా మీకు ఇబ్బంది అనేటువంటిది తగ్గనుంది. మనకి ఈ గురువు మార్పు మూలంగా పోయిన సంవత్సరం చూడండి 3 రాసులు మారాడని చెప్పుకున్నాం. వృషభము, మిథునము కర్కాటకంలోకి వచ్చి మళ్ళీ మిథునంలోకి వెళ్ళిపోయాడు. ఈ సంవత్సరం కూడా ఈ పరాభావనామ సంవత్సరంలో కూడా గురువు మిథునము, కర్కాటకము, సింహం. కాబట్టి ఏమిటిది? ఎప్పుడైనా ఇలా మారినప్పుడు ఏమవుతుందంటే మీరు గమనించండి. కావాలంటే రకరకాల రాష్ట్రాల నుంచి ప్రజలు మార్పులు చెందడం, రకరకాల దేశాల నుంచి మైగ్రేట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. పాయింట్ నెంబర్ 1. రెండవది నష్టము, జీవ నష్టము అని చెప్తారు. మేధిని జ్యోతిష్యం అని ఒకటి ఉంటుంది, ముండేన ఆస్ట్రాలజీ. అదేంటంటే పర్సనల్ చార్ట్ కాకుండా దేశాల మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది. అలాగే గురువు ఎప్పుడైతే కర్కాటకంలోకి వెళ్ళాడో వాహన ప్రమాదాలు, నీటి ద్వారా వచ్చే ప్రమాదాలు, నీటి నుంచి వచ్చే వైరస్లు పెరుగుతాయి. కాబట్టి మీరు ఖచ్చితంగా కాస్త మీరు నీరు తాగేటప్పుడు కాచి చల్లార్చిన నీరు తాగండి. ఎందుకంటే అలాగా గురువు మంచి స్థానంలోకి వెళ్తున్నాడు కదా, ఉచ్చ స్థానంలోకి వెళ్తున్నాడు కదా అనిపించవచ్చు. ఇక్కడ ఏంటంటే ఆ గురువు స్వరూపం ఎలా ఉందో చూడాలి. ఇప్పుడు చూడండి, మంచివాడే మన ఇంట్లో పిల్లడై వాడిని తీసుకెళ్ళి కౌంటర్లో కూర్చోబెట్టాడు ఒక తండ్రి. వాడి బుద్ధి సరిగ్గా లేదు, వ్యసనాలకు గురయ్యాడు కూడా. కౌంటర్లో ఉన్న 100, 200, 500 పక్కకు వేసుకుంటాడు. కానీ వాళ్ళ దగ్గర వర్క్ చేసే వర్కరే కానీ అలాంటి బుద్ధి లేదనుకోండి, అలాంటి వ్యక్తి అయ్యో నేను సార్కి అట్లా నేను అన్యాయం చేస్తానని
న్యాయంగా ఉంటాడు. అంటే ఏంటి, ఆ స్వరూపం మారితే ఆ ప్రభావం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ నీటి సంబంధంగా, వైరస్ల సంబంధంగా పెరగనుంది. ఇది ఖచ్చితంగా. రెండవది, ఇప్పుడు చూడండి, యుద్ధాలన్నీ ఇంక సమసిపోయినట్టుగా కూల్ అయిపోయాయి, ఏమీ లేదనుకుంటున్నాం. కానీ కుజుడు ఎప్పుడైతే మీకు మేషంలో వచ్చాడో, ఇప్పుడు ప్రజెంట్ రాబోతున్నాడో, దీని ఫలితం ఏమిటంటే మరలా మీకు ఈ మే 11వ తేదీ నుంచి మారుతున్నాడు. కాబట్టి ఖచ్చితంగా యుద్ధ సంబంధించినటువంటిది పెరగనుంది. అది చైనా కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకోటి కావచ్చు, మళ్ళా మళ్ళా మీకు ఆ యుద్ధ సంబంధించిన ప్రభావం ఖచ్చితంగా పెరుగుతుంది. నేను గతంలో కూడా చెప్పాను, ఈ శని కుజుడు కలిసి ఉండడమే కాదు, కుజుడు మేషంలోకి వచ్చినా కూడా జరుగుతాయని. అది అలా ఉంది. అదేవిధంగా కాస్త ఎండలు, విపరీతమైన ఎండలు పెరగడం, విపరీతమైన వర్షాలు పడడం, ఇటువంటివన్నీ కూడా ఇస్తారు. అందుకే చూడండి, మనకి మొన్న ఈ మధ్య కూడా చాలా మంది మోడీ గారు ఏంటి బంగారం కొనొద్దన్నారు, విదేశాలకు వెళ్ళొద్దన్నారు, డీజిల్ జాగ్రత్త వాడుకోమన్నారు. ఎందుకు అంటే చూడండి, ఎప్పుడైనా కానీ యుద్ధాలు వచ్చినప్పుడు బంగారం విపరీతంగా పెరుగుతుంది, కానీ సడన్గా తగ్గిపోతుంది కూడా. దీనివల్ల ఏమవుతుంది, ఆర్థిక వ్యవస్థ పాడైపోతుంది. ఎలాగా, మనం ఉన్నాం ఇప్పుడు 1,00,000 ఉందనుకుందాం, కొనుక్కుంటాం, మళ్ళీ పెరుగుతుంది కదా ఆశతో, పెరుగుతుంది, అమ్మయ్య పెరుగుతుంది పెరుగుతుంది విపరీతంగా కొనేస్తాం. కానీ ఒకటేసారి 20,000-30,000 ధామను పడిపోయింది అనుకోండి, అప్పుడు పరిస్థితి ఏమిటి? ₹1,00,000 పెట్టి కొన్నటువంటి బంగారం మీద 30 లక్షలు నష్టం వచ్చింది అనుకుందాం. అప్పుడేంటి, 20-30 లక్షలు పోతే మామూలు విషయం కాదుగా. అలా ప్రతి ఒక్కరి జీవితంలో కొన్ని లక్షల రూపాయలు పోతే దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఏమవుతున్నది, కొన్ని వేల లక్షల కోట్లు రాత్రి రాత్రి ఆవిరైపోతాయి. ఆ భావనతో ఒకటి. రెండవది, ఇక్కడ గురువు ఎప్పుడైతే కర్కాటకంలోకి ఎంటర్ అవుతాడో దొంగ బంగారం పెరుగుతూ ఉంటుంది. అంటే నిజంగా ఒరిజినల్ బంగారం ఉండదు, బంగారం లాగే కనిపిస్తుంది, అలాంటివి కొనుక్కుంటారు. ఎప్పుడు కూడా డిమాండ్ పెరిగిపోతున్నప్పుడు, రేట్లు పెరిగిపోతున్నప్పుడు డూప్లికేట్ తయారవుతుంటాయి. సో ఈ డూప్లికేట్ బంగారం వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి నాణ్యత సరైన దాంట్లో ఇక్కడ ఇక్కడ ఇప్పుడు ఎలా అంటే మనకి పెళ్ళిళ్ళు ఉంటాయి, బంగారం కొనుక్కోకుండా ఉండలేం ఇంకా సంవత్సరం పాటు, పెళ్ళికి పెట్టాలి, కూతురుకో కొడుక్కో మనవడకో ఇంకోటి ఏదో ఫంక్షన్ అన్న. అప్పుడు ఏం చేయాలి, ఇది ఖచ్చితంగా మంచిదే, ఈ షాప్లో మనకి ఇబ్బంది ఉండదు అనుకునే నిర్ధారణ చేసుకుని వెళ్ళండి. ఇది చాలా 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 ఇబ్బందిని ఇవ్వనుంది. కర్కాటకంలోకి గురువు ప్రవేశం అనేటువంటిది వాహన ప్రమాదాలు, నీటి ప్రమాదాలు, నీటిలో ఉండేటువంటి, నీటి ద్వారా వెళ్ళేటువంటి వాహనాల ద్వారా, లేకపోతే నీరు ద్వారా వచ్చేటువంటి ఇబ్బందులు, లేకపోతే అకాలంగా సడన్గా వచ్చే వర్షాల వల్ల కొంత రైతులకు ఇబ్బంది ఉంది. కాబట్టి వర్ష సంబంధమైన దాన్ని అర్థం చేసుకుంటూ పాటించుకుంటూ కాస్త రైతులు ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అలాగే ఇక్కడ మరొక విషయం ఏంటంటే, దీని యొక్క ప్రభావం 45 రోజుల పాటు ఎక్కువగా ఉంటుంది, ఈ కుజుడి యొక్క ప్రభావం. ఎందుకంటే గురువు కర్కాటకంలోకి మారాడు, కుజుడు ఓన్ హౌస్లోకి వచ్చేసాడు. కుజుడు దృష్టి కర్కాటకంలో ఉండే గురువు మీద ఉంటుంది. కాబట్టి ఏంటి, ఈ వాహనాలు అధిక వేగం మీద వెళ్ళడం అనేది తగ్గించండి. నీటి ప్రదేశాల్లో కొన్నిసార్లు వర్షం పడితే విపరీతంగా వర్షం ఉంటుంది, నడుచుకుంటూ వెళ్తే టక్కన మ్యాన్ హోల్లో పడిపోతుంది, ఇలాంటివి ఉంటాయి, డేంజర్స్ ఉంటాయి. నీటి మూలంగా వచ్చే ప్రమాదాలు, నీటి మూలంగా వచ్చే వైరస్లు, నీటి మూలంగా వచ్చేటువంటి ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో కాస్త జాగ్రత్త ఖచ్చితంగా వహించండి, గుర్తుపెట్టుకోండి. ఇక అదేవిధంగా మీరు ఎప్పుడూ కూడా ఏ గ్రహం మారినా కూడా మీ పర్సనల్ చార్ట్, అంటే మీరు జన్మించినప్పుడు ఉండేటువంటి గ్రహాలని ఈ మారిన గ్రహం పాజిటివ్గా ట్రిగర్ చేస్తుందా, నెగటివ్గా ట్రిగర్ చేస్తుందా అనేది తెలుసుకోగలగాలి. అంటే ఎలాగా అంటే, మనం ఒక ప్లేస్ మారిపోయేటప్పుడు మనం రకరకాలుగా ఆలోచిస్తాం. మనం వెళ్ళే ప్రదేశం ఎలాంటిది, అక్కడ పిల్లలకి స్కూల్కి దగ్గర ఉందా లేదా, సూపర్ మార్కెట్ దగ్గర ఉందా లేదా, లేకపోతే మనకి ఏదో హాస్పిటల్ దగ్గర ఉందా లేదా అని చూసుకుంటాం. ఎందుకు, మారిన దాని వల్ల మనం ఆ ప్రదేశం మారినప్పుడు మనకేమిటి అక్కడ ఇంకా బాగుంటే ఇంకా బాగుంటుంది. అలాగే ఒక గ్రహం మారేటప్పుడు, గురువు మారాడు, కుజుడు మారుతున్నాడు, రవి మారుతున్నాడు, ఇలా మారుతూ ఉంటాయి ఎప్పటికప్పుడు. మారేటప్పుడు ఏంటంటే మేజర్ ప్లానెట్, అంటే గురువు, శని, రాహుకేతువులు మేజర్ ఇన్సిడెంట్స్ మన లైఫ్ని టర్న్ చేసేటువంటి ఇన్సిడెంట్స్ ఇచ్చే గ్రహాలు. కాబట్టి వీటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మార్పు ఒకటే కాకుండా మీ పర్సనల్ చార్ట్లో ఏ మహాదశ నడుస్తుంది, ఏ అంతర్దశ నడుస్తుంది. ఇప్పుడు వైరస్లు, రోగాలు వస్తాయని మీకు ఎక్కడ రోగభావం లేదనుకోండి, మీకు పెద్ద ఎఫెక్ట్ ఉండదు. ఇప్పుడు మొన్న
కోవిడ్ లాస్ట్ ఇయర్ కోవిడ్ వచ్చినప్పుడు 4 years బ్యాక్ వచ్చినప్పుడు కూడా చూడండి, కొంతమందికి చాలా ఎఫెక్ట్ అయితే కొంతమందికి పెద్ద ఎఫెక్ట్ అవ్వాలి. ఇట్స్ డిపెండ్ ఆన్ యువర్ పర్సనల్ చార్ట్ ఎలా ఉందనే దాన్ని అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. శ్రీమాత్రే